సో కొన్ని రోజులుగా ఒక లీకులు వస్తున్నాయి. అదేంటిది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. సో అందులో కొత్త వారికి ఇద్దరికి అవకాశం అండ్ నలుగురు పాత వాళ్ళని తీసేస్తున్నారు. ఆ నలుగురు పాత వాళ్ళలో కొత్త వాళ్ళని అంటే మొత్తానికి క్యాబినెట్లో 6 మంది కొత్త వాళ్ళు రంగప్రవేశం చేయబోతున్నారు. అండ్ బలి అయ్యే కాబోతున్న ఆ నలుగురు పేర్లు కూడా చాలా రోజులుగా బయట వినిపిస్తున్నాయి, ట్రోల్ అవుతున్నాయి. అందులో మొదటిగా కొండా సురేఖ కావచ్చు అండ్ బీసీ సామాజిక వర్గం అండ్ పొన్నం ప్రభాకర్ కావచ్చు, జూపల్లి కావచ్చు, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరు. సో వీళ్ళ ప్లేస్లలో ఇంకా ఇద్దరిని అదనంగా యాడ్ చేయబోతున్నారు. ఈ నలుగురు పోస్టులు ఊసలైపోతున్నాయి. అండ్ దాంతోపాటు ఇందులో ఇద్దరికి కీలక పదవులు దక్కబోతున్నాయి. రాష్ట్ర రాజకీయాలు కాదు, వీళ్ళకి ఢిల్లీ రాజకీయాలు దిశగా కూడా అడుగులు వేయడానికి ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది, ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని రోజులుగా గుసగుసమంటున్నాయి. సో ఎప్పుడు క్యాబినెట్ సంబంధించిన విస్తరణ ఉండబోతుంది, దానికి సంబంధించిన మీనాక్షి నటరాజన్ చేతుల లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారమే జరగబోతుంది. ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి కదా. నిజంగా ఇవి నిజమా కాదా, నిజంగా ఇట్లా జరిగే పరిస్థితి ఉంటుందా, కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరిని తీసేసి ఇంకొకరికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా, ఇట్లాంటివన్నీ కూడా వినిపిస్తున్న సందర్భంలో అవును ఇది నిజమే అనేటట్టు ఉంది కోమటిరెడ్డి బ్రదర్ వ్యాఖ్యలు. అసలు ఏమన్నాడో అనేది వినండి. సో అందరూ కూడా తెలిసిందే, మునుగోడు ఫైర్ బ్రాండ్ ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలా రాజగోపాల్ రెడ్డి దిట్ట. సో విన్నారా, మంత్రి పదవి త్వరలోనే రాబోతుంది మంత్రి పదవి. కోమటిరెడ్డి రాజగోపాల్. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే వెంకటరెడ్డి అక్కడ ఊస్ట్ అవుతాడు. సో గతంలో కూడా ఆ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. సో ఒకరి బ్రదర్కి ఎంట్రీ ఉంటే ఇంకొక బ్రదర్కి ఎగ్జిట్ ఉండబోతుంది. సో 2 సంవత్సరాలు ఒక బ్రదర్ సంబంధించిన పదవి ఇచ్చిండ్రు కాబట్టి నెక్స్ట్ ఈయనకే అవకాశం ఈయనకే మంత్రివర్గంలో అవకాశం ఉంది అనే దానికి బలం చేకూర్చేట్లా ఓపెన్గానే అనౌన్స్మెంట్ జరిగిపోయింది. సో నెక్స్ట్ మంత్రి ఇన్ని, కానీ ఏ శాఖకు అనేది ఇంకా క్లారిటీ లేదు. నిజంగా ఒక మంత్రి పదవులకు సంబంధించి మునుగోడు నుంచి ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఆపితేనే ఒక ఫైర్ బ్రాండ్ కంటిన్యూగా ఈ 2 సంవత్సరాల కాలం మొత్తం అంతా కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయారు. ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కూడా ఏ డెసిషన్ తీసుకున్నా అండ్ ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ ట్వీట్ చేసినా, ఏ మాట మాట్లాడినా, సో దానికి పూర్తిగా ప్రతిపక్షం వాళ్ళైతే ఎట్లా మాట్లాడి ఎండగడతారో అధికార పక్షంలో ఉండే కూడా ఉతికారేసిండు ముఖ్యమంత్రిని. సో ఈ ఫైర్ బ్రాండ్ తాకిడి తట్టుకోలేకనే ఈయనకి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉందా, లేదంటే గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్కి చేరే పరిస్థితిలో ఆయనకి ఇచ్చిన హామీ నెరవేర్చుకోబోతుందా కాంగ్రెస్? సో నిజంగా బీజేపీలో నుంచి కాంగ్రెస్కి వచ్చేటప్పుడు హామీ నెరవేర్చుకోవాలి అని కనుక కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంటే అట్లా చాలామందికి హామీలు ఇచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ చాలామంది సీనియర్లు కూడా తమకి క్యాబినెట్ హోదా దక్కలేదు అండ్ మంత్రిగా అవకాశం దక్కలేదని కూడా చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకు కూడా శాంతింపజేసే పరిస్థితి ఉందా? అండ్ ఇప్పుడు ఉండే సినారియోలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద ఎత్తున నిరసన గలం వినిపిస్తుంది. పంచాయతీలో కూడా బీసీలకు అన్యాయమే చేశారు. ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి అయితే ఆశలే పూర్తిగా వదులుకోవాలి అంటున్న సందర్భంలో నిజంగా ఒక రాజగోపాల్ రెడ్డిని తీసేసి వెంకటరెడ్డికి పెట్టడం, వెంకటరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డిని పెట్టడం, సో మళ్ళీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి క్యాబినెట్లో హోదా కల్పిస్తే మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే ఉన్న 2 మంత్రులను కూడా పక్కకు తెప్పియడం అండ్ ఇంకొక 2కి స్థానం ఇవ్వడం, సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో నిజంగానే అనౌన్స్ చేసినట్టు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందా అంటే క్యాబినెట్లో ఏదైనా జరగవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకతలకో లేదంటే నిరసనలకో పక్క పార్టీలు చెప్పే మాటలకో వినే పరిస్థితి లేదు. ఓన్లీ ప్రజల నుంచి ఏమైనా నిరసన గలం వినిపించినా కూడా మాకు చెవులు వినిపిస్తలేవు అనే సందర్భం. ఎందుకంటే బీసీ సంఘాలు కూడా విపరీతమైన నిరసన కార్యక్రమాలు చేశారు. ఒక్కసారి గ్రామ పంచాయతీకి సంబంధించిన లిస్టు బయట పెట్టినప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన పర్సంటేజ్ కంటే ఇంకా 2% తగ్గించి ఇచ్చింది అని కూడా ప్రశ్నలు వినిపించిన సందర్భం. సో ఇవన్నీ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణలో ప్రభుత్వం బీసీలకు నిజంగా పెద్దపీట ఇస్తుందంటే వేయదు. అది వెరీ క్లారిటీ. మళ్ళీ రెడ్డి సంబంధించిన సామాజిక వర్గము ఇంకొక సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేసేటట్టు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక ఇన్ని రోజుల నుంచి బీసీలను తప్పిస్తారు, మిగతా 2కి
కొత్త వారికి అవకాశం కల్పిస్తారు అంటే ఆ ఇద్దట్లో ఒకరు రెడ్డి సామాజిక వర్గం అనేది చాలా క్లియర్గా వాళ్ళ నోరుతోటి వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి బయటపడ్డారు. మరి ఇంకొకరికి ఎవరికి అనే విషయం అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తానికైతే క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన గాసిప్స్ ఏవైతే ఉన్నాయో సో అవి నిజమే. మీనాక్షి నటరాజన్ ఏ క్షణాన క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసినాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ అండ్ దాంతోపాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సంబంధించి దాదాపు 66% పైగా రిజల్ట్స్ కనిపించాయి కాబట్టి సో ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించిన విస్తరణ చేయడం అండ్ దాంతోపాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందే విస్తరణ చేస్తే ఆ పూర్తి బాధ్యతలో ఆ సంబంధిత మంత్రులకు అప్పజెప్పే అవకాశం కూడా ఉందన్నమాట.